జై శ్రీరామ. భగవద్బంధువులందరికీ విజ్ఞప్తి. మన డిఐఈ కాలనీలో వేయించేసినటువంటి శ్రీ సువర్చల సమేత సంజీవిని భక్తనమాన్ దేవస్థానమునందున జూన్ 13వ తేదీ 2026 సంవత్సరం శనివారం రోజున శని త్రయోదశి మాస శివరాత్రి మహాపర్వదిన సందర్భంగా రెండూ కలిసి వచ్చినటువంటి 13వ తారీఖు నాడు శనివారం రోజున భక్తులందరి యొక్క గోత్రనామాలతో ఉదయం 5 గంటల దగ్గర నుంచి 8 గంటల వరకు శనేశ్వర స్వామికి తైలాభిషేక మహోత్సవాలు భక్తు యొక్క గోత్రనామాలతో నిర్వర్తించబడతాయి. 27 నక్షత్రములకు 27 హోమగుండములతో 27 నక్షత్రములకు 27 హోమగుండములతో హవన కార్యక్రమం, హోమ కార్యక్రమం మరియు మహాసరస్వతి సహిత దక్షిణామూర్తి హోమం, మహాసరస్వతి సహిత దక్షిణామూర్తి హోమం స్వయంగా విద్యార్థుల చేత అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతున్నటువంటి ఈ సందర్భంలో విద్యార్థులందరికీ కూడా శ్రద్ధ, మేధ, చాతుర్య, ప్రజ్ఞత అనేటువంటి సకల సిద్ధులు కూడా నెరవేరాలనేటువంటి సంకల్పంతో మనం దేవస్థానమునందు ఈ యొక్క మహోత్సవాన్ని నిర్వర్తించుటకు భగవత్ప్రేరణ అయింది. కాబట్టి మీ యొక్క విద్యార్థుల పిల్లలందరినీ కూడా ఉదయం 9 గంటలకల్లా దేవస్థానమునకు పంచపాత్ర ఉద్ధరణి, ఒక కొబ్బరికాయ, ఒక 100 గ్రాములు తేనె సీసాతో వస్తే సరిపోతుంది. తదిమా హోమద్రవ్యాలన్నీ కూడా మనమే ఇస్తాం. అదేవిధంగా శనేశ్వర స్వామి తైలాభిషేకానికి ఉదయం 5 గంటలకు వచ్చేటువంటి వాళ్ళు నల్ల నువ్వులు, నల్ల వస్త్రము, నువ్వుల నూనె, కొబ్బరికాయ, పూలు, పళ్ళు తెచ్చుకుంటే సరిపోతుంది. కావున భగవద్బంధువులు అత్యంత విశేషంగా సంకల్పంతో జరుగుతున్నటువంటి యొక్క మహోత్సవంలో పాల్గొని విద్యార్థులందరూ కూడా దక్షిణామూర్తి అనుగ్రహానికి పాత్రులయ్యి అందరూ కూడా సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లాలనే సంకల్పంతో నిర్వర్తింపజేయడం జరుగుతుంది. హోమ మహోత్సవం అయిన తర్వాత 12 గంటలకి పూర్ణాహుతి, తదుపరి తీర్థప్రసాద వితరణ, అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వర్తింపజేయడం జరుగుతుంది. కావున భగవద్బంధువులందరూ కూడా పాల్గొని భగవదానుగ్రహానికి పాత్రోదరు కోరుచున్నాం. జై శ్రీరామ. హర హర శంకర. జయ జయ శంకర.